అసలు నాకు అన్నయ్యవేనా? మన అమ్మలు వేరేనా, నాన్న ఒక్కడే, అది గుర్తుపెట్టుకో. కృష్ణ చేత్తోనే కృష్ణ కంటిని పొడిచావు. కృష్ణ తలనొప్పి వస్తుంది కృష్ణ. కృష్ణ 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 ఏదో కలిపారు, తల తిరుగుతోంది. ఏదో కలిపారు కృష్ణ. నువ్వు ఏదనుకుంటే అది. ఏంట్రా 1 minute రా. గౌతమిని చూసారా? కొంప తీసి తప్పిపోయిందా? ఏంట్రా వెతుకుతున్నావు? రేయ్, గౌతమిని చూసావా? చూశానురా, బాగా డ్రింక్ చేసింది. తేజ గారితో కలిసి ఆ రూమ్ లోకి వెళ్ళింది. నన్ను పట్టుకుంటావేంట్రా? వెళ్ళి వాళ్ళిద్దరిని పట్టుకో. వాట్ హ్యాపెండ్ రా? అరే అబ్బా, ఏంటి అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? ఈ పల్లెటూరులో పతివ్రతుడుగా పేరు పొందాలని చూస్తున్నావా? సిటీలో ఎన్నిసార్లు పబ్బుకి వెళ్ళలేదు, ఎన్నిసార్లు కలిసి తాగలేదు, ఎన్నిసార్లు గర్ల్స్ ని ఎక్స్చేంజ్ చేసుకోలేదు. తేజ, రేయ్, నోటికొచ్చినట్టు మాట్లాడితే నాలుక కోసేస్తాను. అలాంటి తప్పుడు పనులు చేసేది మీరు. నేను మీతో పబ్కొచ్చా, మందు కొట్టా, అంతవరకే నా క్యారెక్టర్. కానీ ఏ రోజు అమ్మాయిల జోలికి వెళ్ళలేదు. ఓకేరా, నువ్వు శ్రీరాముడని ఒప్పుకుంటాను, కానీ లోపలుందే నీ ఫ్రెండ్. తను నీ అంత మంచిదేం కాదు, పతివ్రత అసలే కాదు. రేయ్, కృష్ణ కృష్ణ ఆగరా, నువ్వేమో తను మందు తాగదని చెప్పావు, తనేమో నువ్వు అటు వెళ్ళగానే పెగ్గు మీద పెగ్గేసేసింది. తనే నా చేయి పట్టుకొని లోపల తీసుకెళ్లి డోర్ వేసేసింది. నన్నేం చేయమంటావు? ఏంటి కృష్ణ, గౌతమి సీతంత పతివ్రతం చెప్పావు, కల్చర్ బిహేవియర్ తెలిసిన అమ్మాయి అని చెప్పావు. అంటే తన గురించి నీకేం తెలియదన్నమాట. మేం డ్రింక్ చేస్తున్నాం, కానీ డైరెక్ట్ గా చేస్తున్నాం. దొంగచాటుగా చేయడం కల్చర్ అని మాకు తెలీదు. 10 మందిలో చెంపదెబ్బ కొట్టి తర్వాత మందు కొట్టి పక్కలోకి పిలిచిందంటే తనదెంత గొప్ప బిహేవియరో. నీ ఫ్రెండ్ అని పిలిచాను కృష్ణ, కానీ తన ట్రెండ్ ఇదని నాకు తెలీదు. ఇంతమంది ముందు నీ పరువు తీస్తుందని నాకు అస్సలు తెలీదు. ఆయన నీలాంటి మంచివాణ్ణి పక్కన పెట్టుకొని తనకింత చెడ్డ బుద్ధి ఏంటి? పైగా తనకి పెళ్ళయింది, ఓ బిడ్డ ఉన్నాడు.
విడో కూడా కదా. ఇది విలేజ్. ఎంత పద్ధతిగా ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇంత దిగజారుడుతనవా? హౌ కృష్ణ? అబ్బా నన్ను కొడతావేంట్రా? కొట్టాలా చంపాలా? నిజం చెప్పకపోతే చంపేస్తాను. అబ్బా కొట్టకరా ప్లీజ్ రా. అరే అరే నన్ను కొడతావేంట్రా? రేయ్, గౌతమి ఎలాంటిదో మీకు తెలీదు, కానీ నేనెలాంటి వాడినో మీకు బాగా తెలుసు. అబ్బా చెప్పు. కొట్టకరా. అరే చెప్పరా. ప్లీజ్ రా. అరే చెప్తాను చెప్పు. చెప్తాను ప్లీజ్ కొట్టకరా. రే నీకు ఇసుకకు మధ్య ఎలాంటి గొడవలు ఉన్నాయో నాకు తెలీదు. మధ్యలో నేను బలి అవుతున్నాను. అంటే ఇదంతా తన ప్లానా? నీకు ఇష్క గురించి తెలుసు. తను నీకోసం ఏమైనా చేస్తుంది. రే, వాట్ ఆర్ యు టాకింగ్? డ్రింక్ చేస్తే ఏదైనా చెయ్యొచ్చు, ఏదైనా మాట్లాడొచ్చు అనుకుంటున్నావా? ఇడియట్! నిన్ను పార్టీకి పిలవడమే నా తప్పు. అనవసరంగా నా రెప్యుటేషన్ ని స్పాయిల్ చేస్తున్నావు. గెట్ అవుట్! ఇంకొక క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. పోరా, పో. మళ్ళీ కనిపించుకో. పో. పో, మళ్ళీ కనిపించుకో. సారీ రా. హెల్ప్ మీ, సేవ్ మీ ప్లీజ్. గెట్ లాస్ట్, ఇడియట్! అది కాదు నేను చెప్పేది. ప్లీజ్ ప్లీజ్, నేను చెప్పేది వినా. గెట్ లాస్ట్, గెట్ లాస్ట్. సారీ కృష్ణ. తేజ గురించి నీకు తెలుసు కదా. సిటీలో కూడా చాలా సార్లు వాడి గురించి పబ్లో గొడవ అయింది. మనమే సేవ్ చేశాం. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను వద్దంటున్నా, నువ్వే వాళ్ళిద్దరి మధ్య డాన్స్ కాంపిటీషన్ పెట్టా. ఇప్పుడు చూడు, ఓడిపోయానన్న కక్షతో వాడిదంతా చేశాడు. థ్యాంక్ గాడ్ గౌతమికి ఏం కాలేదు. టైంకి నువ్వు వచ్చి సేవ్ చేశావు. తను డ్రింక్ ఎలా చేసింది? నువ్వే కదా టేస్ట్ చేసి మరీ ఇచ్చావు. సంథింగ్ రాంగ్ కదా కృష్ణ? గౌతమి నిప్పు. తనతో తప్పెవరు చేయించారో నాకు బాగా తెలుసు. ఉమ్? ఉమ్. కృష్ణ, గౌతమి, గౌతమి, కృష్ణ, నా కథలో ఉంది. నేనేది కావాలని చేయలేదు. నాకు తెలుసు గౌతమి. లే, ఇంటికి వెళ్దాం. జాగ్రత్త. తల తిరుగుతోంది కృష్ణ. నాకేం తెలీదు. సరే సరే, ఎవరో ఏదో చేశారు కృష్ణ. పద గౌతమి. జాగ్రత్త. పద. కృష్ణ, నెమ్మదిగా. కృష్ణ, వీళ్ళ బట్టలు చిన్నవే, బుద్ధులు కూడా చిన్నవే. వీళ్ళ ఆలోచనలు ఇంకా నీచం. నువ్వు నన్ను చెడ్డదాన్ని అనుకోవట్లేదుగా. నాపై నీకు నమ్మకం ఉందిగా. ఉందా లేదా చెప్పు. ఉంది గౌతమి. నా కార్ తీసుకెళ్ళు రామ్. తనని ఇంటి దగ్గర డ్రాప్ చేయి. ఇంకెప్పుడు ఎప్పుడు ఇలాంటి చోటుకు రాను. ఉమ్. నువ్వు కూడా రాకు, చెడిపోతావు. సరే పద. మెల్లిగా, నెమ్మదిగా. కార్ కేసు ఇచ్చావేంటి? మొత్తం నీ ఆస్తంతా ఇవ్వు, ఇద్దరు హ్యాపీగా ఉంటారు. నీ వల్ల తేజ విన్ అయ్యాడు.
గౌతమిని బ్యాట్ చేస్తానని చెప్పి వాణ్ణి బుక్ చేసావు. నీ వల్ల ఏమీ కాదే, నువ్వు వేస్ట్. కృష్ణ మీద ఆశలు వదులుకో. అవునే, నీ ప్లాన్స్ ఏం వర్కౌట్ అవ్వవు. ఈ పల్లెటూరు నుంచి ప్యాకప్ చెప్పేయి. ఎందుకే ఆ నవ్వు? పిచ్చి పట్టిందా? నా ప్లాన్ సక్సెస్ అయింది. ఏంటి, నిజంగా నేను పిచ్చిదాన్ని అయ్యాననుకుంటున్నారా? పెళ్ళై మొగుడుపోయిన ఆడది బాగా తాగి పరాయి మగాడితో అర్ధరాత్రి ఇల్లు చేరితే ఏం జరుగుతుంది? అసలే పల్లెటూరు, ఆపై పరువుగల పెద్ద కుటుంబం. సో లెట్స్ కంటిన్యూ ద పార్టీ. ఎంజాయ్. కృష్ణ, ఏంటి పిలుస్తుంటే పలకవు? కృష్ణ గారు అని గౌరవించకుండా కృష్ణ అని పిలుస్తుంటే ప్రేమగా ఆనందంగా ఉంది గౌతమి. కృష్ణ, నేను నిజంగా తాగలేదు. నాకు తెలుసు గౌతమి, వాళ్ళే ఏదో చేశారు కృష్ణ. అది కూడా తెలుసు గౌతమి. నువ్వు కామ్గా కూర్చో, మాట్లాడితే తలనొప్పి ఎక్కువ అవుతుంది. అయితే అయింది. నిన్నొక విషయం అడగాలి. ఏంటి? నేను అందంగా లేనా? పల్లెటూరు అమ్మాయిలా ఉన్నానా? అసలు ఏం బాలేనా? సారీ కట్టుకుంటే ఎవరికి నచ్చనా? వాళ్ళలాగా మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటే నేను నచ్చుతానా? గౌతమి, చెప్పు కృష్ణ, నేను ఎలా ఉంటే నీకు నచ్చుతాను? వాళ్ళలాగా చిట్టిపొట్టి డ్రెస్సులు వేసుకొని ఇంగ్లీష్ మాట్లాడుతూ డ్రింక్ చేయడం నా వల్ల కాదు కృష్ణ. అలా ఉండ నాకు ఇష్టం లేదు. వాళ్ళు బ్యాడ్ అని చెప్పట్లేదు, కానీ గౌతమి గుడ్ గర్ల్ లా ఉంటుంది, ఇలాగే ఉంటుంది. నేను ఇలా ఉంటే నీకు ఇష్టమేనా? చెప్పు కృష్ణ, నీ దృష్టిలో నీ ఫ్రెండ్ ఎలా ఉండాలి? ఇలా ఉన్నందుకే నువ్వు నాకు నచ్చావు గౌతమి. నా పేరు కూడా ఫ్యాషన్ గా లేదంట, పాత పేరంట. నా పేరు లాగా నేను కూడా అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అంట. నిజమా కృష్ణ? ఏం మాట్లాడవేంటి? అంటే నీకు కూడా నేను అలుసే కదా? లేదు గౌతమి, నువ్వు చాలా బాగుంటావు. చాలా చాలా అందంగా ఉంటావు. నిజంగా? ప్రామిస్. మరి నేను బాలేనని వాళ్ళు అన్నారు. గాడిదలకి గంధపు చెక్కల సువాసన ఏం తెలుస్తుంది? నేను ఒక చెప్తే నువ్వు ఒక చెప్తున్నావేంటి? గాడిదలు ఎవరు? గంధపు చెక్కలేంటి? వాళ్ళు గాడిదలు, నువ్వు మంచి గంధపు సువాసనవి, దేవతలు మెచ్చిన సౌరభానివి. చెప్పు కృష్ణ. రెస్ట్ తీసుకో గౌతమి, తెల్లారిన తర్వాత చెప్తాను. తెల్లారడం ఏంటి? ఇది రాత్రా?
అయితే నేను బజ్జుంటాను. గౌతమి 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 ప్లీజ్ కృష్ణ, నాకు నిద్ర వస్తుంది. ప్లీజ్ పడుకొని. ఈ పరిస్థితిలో వీళ్ళింటికి తీసుకెళ్తే తన గురించి తప్పుగా అనుకునే ప్రమాదం ఉంది. రేపు మార్నింగ్ తీసుకెళ్ళి ఏదో ఒకటి సర్ది చెప్పడం బెటర్. గౌతమి కృష్ణ, పద. నిద్ర వస్తుంది. నేను బాగోనా? చెప్పండి కృష్ణ గారు, నేను అందంగా ఉండనా? నీ దృష్టిలో నీ ఫ్రెండ్ ఎలా ఉండాలి? నేను ఇలా ఉంటే నీకు ఇష్టమేనా? నా యవ్వన ప్రభాతాన చిలిపి ఊసుల తెలిమంచు తెరళమాటున విరిసిన ఓ వలపు సుకుమార కుసుమమా, నా ఈ తొలకరి తడబాటు నిన్ను చూసే సుమా, నా జీవితం నీకే అంకితం. గుడ్ నైట్ గౌతమి. గుడ్ నైట్ కృష్ణ. గరి సని సరి గరి గరి సని సరి గమ పమ గమ పద పమ పమ గమ పద ని స ఆ నా ప్రశ్నకు నువ్వు ఇంకా సమాధానం చెప్పలేదు. నేను అందంగా ఉండనా లేదా చెప్పు. నువ్వు చాలా అందంగా ఉంటావు గౌతమి. నాకు చాలా బాగా నచ్చావు. నా పక్కన నువ్వుంటే నా జీవితం హాయిగా ఆనందంగా గడిచిపోతుంది. కానీ నాకు అదృష్టం లేదు.
మనసు చాలా మంచిది. అందుకే నీ స్నేహం అంటే నాకు చాలా ఇష్టం. నిజం కృష్ణ, నా పక్కన నీలాంటి ఫ్రెండ్ ఉంటే నా జీవితం హాయిగా ఆనందంగా గడిచిపోతుంది. నాకు నీ ఫ్రెండ్షిప్ కావాలి కృష్ణ. లైఫ్ లాంగ్ నాకు తోడుగా నువ్వు ఉండాలి. నన్ను వదిలిపెట్టకుండా ఎప్పటికీ నా పక్కనే ఉండాలి. గౌతమి, నువ్వు నిజంగా అంటున్నావా? గౌతమి కృష్ణల ప్రేమ మొగ్గ తొడిగే సమయంలో ఈశ్వర్ వచ్చాడా?